ఆకలితో ఉన్నారు, ఇలాగే పంపిస్తే ఎక్కడో దారిలో మూర్ఛిల్లు పడిపోతారు అనేసి యేసయ్య అనుకొని అప్పుడు ఏముంది అని అడిగాడు. మనోడు అనుకోవాలి కదా, తెచ్చి 3 రోజులు అవుతుంది, ఇస్తే పాడైపోయింది ఇచ్చిందని అనుకుంటారేమో అని అనుకోవచ్చు కదా. అనుకున్నాడా మరి? నథింగ్. లెట్ ఇట్ బి. ఉన్నది చిన్నదైనా కొద్దిదైనా అది 3 రోజులదైనా పర్వాలేదు, 3 రోజులైనా పర్వాలేదు అనేసి ఎవరి చేతిలో పెట్టాడు. కొన్నిసార్లు మనం ఆగిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? నా జీవితమా, నా ప్రార్థన, లేదంటే నేను చేస్తే దేవుడు అంగీకరిస్తాడా, నేను ఇస్తేనా, నా రూపాయా, లేదంటే నా సమయమా, ఐమ్ వేస్ట్ అని ఆగిపోతాం. దేవుడు అంటున్నాడు, విరిగిపోయిందే నాకు ఇష్టం, నలిగిపోయిందే నాకు ఇష్టం, పాడైపోయిందే నాకు ఇష్టం. దాన్నే మంచిది ఇస్తే ఆయనకి ఎందుకయ్యా, ఆయన ఏం చేస్తాడు? బాగున్న వాడికి డాక్టర్ అవసరం లేదు, ఆరోగ్యం కలిగిన వాడికి వైద్యుడు అవసరం లేదు. అనారోగ్యంగా ఉన్న వాడికే వైద్యుడు అవసరం. ఈరోజు నలిగిపోయాం కాబట్టి, పాడైపోయాం కాబట్టి, ఉపయోగం లేదు కాబట్టి, విరిగిపోయాం కాబట్టి దేవుడు నిన్నే ప్రార్థించమని అడుగుతున్నాడు, నిన్నే సమయాన్ని ఇమ్మని అడుగుతున్నాడు. గాడ్ వాంట్ యువర్ టాలెంట్. దేవుడికి నీ తలాంతం అవసరం, దేవుడికి నీ తలాంతం కావాలి. దేవుడు దాన్నే బాగు చేసి వాడాలని ఆశపడుతున్నాడు, నాకు మొన్నటి దినాన ఒక సేవకుడు